ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్ళీ నేను చేశాను. ఇంకా రాబోయే రోజులు గ్యాప్ రాదు, మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం, ట్రూ స్పిరిట్ లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చెప్పుకోవాలి. ఈ రాష్ట్రానికి ఎంత గొప్ప ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి కోసం అందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయకూడదు. పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు మీరు. మనం గవర్నెన్స్ చూసాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు మీరని ప్రకటించి దాన్ని నేను నిరంతరం దీన్ని ఫాలో అవుతాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరేం మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి. నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, అంతఃకరణ క్లీన్ మనసుతో నేను భయం కానీ పక్షపాతం కానీ లేకుండా, రాగద్వేషానికి లోను కాకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ప్రకటించాం. మిమ్మల్ని ఒక్కడే అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఒక్క విషయాన్ని ప్లే చేయదలుచుకున్నాను అందరి ముందర. ఎందుకంటే బాబు గారికి ఆయనతో తిరిగే వాళ్ళకు అర్థం కాని సంశయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవేవి కూడా చూడదండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు. కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారని సవినయంగా తెలియజేస్తారు. ఎందుకంటే పెద్ద ఆయన వయసులో నాకు చాలా బాధేస్తుంది అతను చూస్తే.